నెక్స్ట్ 24 to 36 అవర్స్ లో ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయబోతుంది. ఇది నేను చెప్తుంది కాదు, పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అఫీషియల్ గా చెప్పిన మెసేజ్ అన్నమాట. మనకు కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇండియా గవర్నమెంట్ ఒక ఫోటో రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అందరూ కూర్చొని రివ్యూ మీటింగ్ చేస్తున్నారు. దీని మెసేజ్ ఏంటంటే వీఆర్ రెడీ ఫర్ యాక్షన్ అని చెప్పి ఇండియన్స్ కి, పాకిస్తాన్స్ కి తెలియాలి అని చెప్పి ఈ ఫోటో రిలీజ్ చేశారు. పాకిస్తాన్ కూడా ఒక ఫోటో రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో పాకిస్తాన్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు. అసలు ఆ ఫోటో ఎందుకు రిలీజ్ చేసిందంటే రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ లో లేడు, పాకిస్తాన్ నుండి పారిపోయాడు వేరే కంట్రీకి అని చెప్పి న్యూస్ వచ్చాయి అనమాట. అవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్. మా ఆర్మీ చీఫ్ మా కంట్రీలోనే ఉన్నాడు అని చెప్పి చూపించడానికి ఆ ఫోటో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఎనీ టైం స్ట్రైక్ జరగవచ్చు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ మన ఇండియన్ ఆర్మీకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చినట్టు తెలుస్తుంది గవర్నమెంట్. మీరు ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనేది మొత్తం ఆర్మీకి డెసిషన్ తీసుకోమని చెప్పి ఇచ్చేసింది. అండ్ ఈవెన్ అపోజిషన్ పార్టీస్ కూడా గవర్నమెంట్ ఏం చేసినా కూడా మాకు ఓకే అని చెప్పి ఫుల్ ఫేవరబుల్ గా మాట్లాడింది. ఆల్రెడీ అన్ని కంట్రీస్ కి మనం మెసేజ్ పాస్ చేసినట్టు తెలుస్తుంది. మన ఫారెన్ మినిస్టర్ కూడా G20 కంట్రీస్ తోటి మెసేజ్ పాస్ చేసినట్టు తెలుస్తుంది. వీఆర్ గోయింగ్ ఫర్ అన్ యాక్షన్ అని చెప్పి. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ గల్ఫ్ కంట్రీస్ ని రిక్వెస్ట్ చేస్తుంది, మీరు మీడియేట్ చేసి ఈ అటాక్ నాపండి అని చెప్పి. మనమేమో సీరియస్ గా అన్ని కంట్రీస్ కి మెసేజ్ పాస్ చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ ఫర్ అన్ యాక్షన్ అని చెప్పి మనం పంపిస్తుంటే పాకిస్తాన్ ఏమో గల్ఫ్ కంట్రీస్ ని రిక్వెస్ట్ చేస్తుంది, మీరు మీడియేట్ చేసి ఆపండి అని చెప్పి.